నగరంలోని స్థానిక శాంతినగర్లో గల మహాత్మా గాంధీ స్మారక మందిర ప్రాంగణంలో తెలుగు రచయితల వేదిక అధ్యక్ష కార్యదర్శులు ఉత్తరావిలి నాగేశ్వరరావు, రఘుపాతుల వెంకటరమణమూర్తి ఆధ్వర్యంలో గురజాడ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సాహితీ ప్రముఖులు, అవధాన పండితులు విద్వాన్ పైడి హర్నాథ్ మాట్లాడుతూ సంఘ విద్రోహకరమైన దురాచారాలను రూపుమాపాలనే ధ్యేయంతో సహజహితమైన రచనలతో ప్రజలను చైతన్యపరిచిన అభ్యుదయ కవి గురజాడ అని, అతని రచనలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఉద్బోధించారు. గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చి తెలుగు భాషను ప్రపంచ నలుమూలలను కూడా వ్యాపింపజేసినటువంటి ఘనత మన గురజాడ అప్పారావు గారిది. అందుకే దేశమంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అని వెలుగెత్తి సాటాడు. అది మన భారత ప్రధాని మోడీ గారి నోటి ద్వారా వెలువైనటువంటి పునశ్చరణ చేసినటువంటి సందర్భం ఇది. తెలుగు గురజాడ అప్పారావు గారికే కాదు, తెలుగు జాతికే చాలా గర్వకారణమైనటువంటి విషయం ఈ సందర్భంగా మీ అందరికీ విన్నవించుకుంటున్నాను మిత్రులారా. మరి అవకాశం ఇచ్చినటువంటి తెలుగు రచయితల వేదిక మరొకసారి ధన్యవాదాలు.